హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నాన్ న్యూస్ అప్డేట్స్. ప్రతి క్షణం ప్రజాపక్షం. మీకు ఒక 2-3 వీడియోలు చూపెడతాం. ముందుగా అగిన చూడురి. కల్వరి మినిస్ట్రీస్ బెల్లంపల్లి. ఈయన పేరేంటిదో నాకు తెలియదు, కానీ అసలు ఇట్లాంటి భాష బైబిల్ ఉన్నదా? ఇది చదువుకుంటేనే ప్యాచ్ అంటాడు. ఒక్కటేసారి కిడ్నీల రాళ్ళు కలిగిపోతాయి, కిడ్నీలు కరిగిపోతాయి. క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ రోగం పోతుంది. హార్ట్ అటాక్ ఉన్నవానికి గుండె పని చేయకుండా అవుతుంది, లేకుంటే గుండె అసలు మాయమవుతుంది కావచ్చు. రోగాలన్నిటిని కూడా అభిషేకంతో లేకపోతే ఈ ప్రార్థనతోటి తగ్గిస్తామని చెప్పి రకరకాల స్టంట్లు చేస్తూ ఉంటారు ఈ కల్వరి మినిస్ట్రీస్. ఒకసారి మొత్తం ఇక్కడ జనాలందరినీ కూడా చూసుకుంటే ఎంతమంది పోగైనరో మనకు కనబడతా ఉంది. వేలాది మంది, లక్షలాది మందిని పోగేసి ఇట్లాంటి స్టంట్లు, ఇట్లాంటి బ్లాక్ మ్యాజిక్లు చేస్తూ ఉంటాడు. ఈ రకంగా ప్రజలను మభ్యపెడతా ఉంటే దానికి మరి అది నిజమా అబద్ధమా తెలుసుకోకుండా ప్రజలందరూ అక్కడ వేలాదిగా లక్షలాదిగా ఎట్లా పోగవుతున్నారో తెలియదు. ఇక ఇంకొక పుణ్యాత్ముని పేరు చూపెడతా, ఇంకొక పుణ్యాత్ముని వీడియోనే చూపెడతా నేను. చూపిస్తే 10 మందికి కూడా క్యాన్సర్ ఉండొచ్చు అని చెప్పారు. పరిస్థితి ఏంటి, ఎంతో నమ్మకంతో వచ్చాను కదా, ఎందుకు పిలవట్లేదు అని చెప్పి అందరినీ పిలుస్తున్నారు. నేను చాలా ఏడుస్తున్నాను. ఇద్దరికి నా భర్తని అయ్యగారు పిలిచారు. చాలా ఆనందం అనిపించింది, నేను నమ్మదగిన దేవుడు ఉన్నాడు అని చెప్పి. అప్పుడు అయ్యగారు అన్నారు, నీ ఒంట్లో ఏదో దురాత్మ ఉంది నాయన, దెయ్యము, దాన్ని ఇప్పుడే నా కాళ్ళ కిందకి తీసుకొస్తానని చెప్పారు. ఇప్పుడు స్కానింగ్కి వెళ్ళారు. తర్వాత బయోప్సీ కూడా అయింది. ఏ డాక్టర్ అయితే కండిషన్ బాగాలేదని చెప్పారో ఆ డాక్టర్ నీకంతా బాగుంది, నువ్వు సంపూర్ణంగా ఆరోగ్యవంతుడిగా ఉంటావు అని చెప్పారు. ఇక బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు, లేకపోతే నీలోఫర్ క్యాన్సర్ హాస్పిటల్ ఎందుకు, అసలు క్యాన్సర్ హాస్పిటల్స్ ఎందుకు, అసలు హాస్పిటల్స్ ఎందుకు దేశంలో ప్రపంచంలో? అన్నిటిని బంద్ చేసి మినిస్ట్రీస్ని నమ్ముకుంటూ అయిపోదా? ఈయన పేరు పాల్ పృథ్వీ మినిస్ట్రీస్ విజయవాడ. ఆయన లక్షలాది మందిని, వేలాది మందిని ఎర్రి పప్పల్ని వేసేటటువంటి సంస్థలు ఇవన్నీ కూడా. ఈ దేశం లోపట భారత రాజ్యాంగం ప్రకారం ఏ మతాన్ని కూడా ప్రచారం చేసుకోవాల్సినటువంటి ఒక హక్కు, ప్రచారం చేసుకునేటటువంటి హక్కు ఉన్నది. అది హిందూ మతమా, క్రైస్తవ మతమా, ఇస్లాం మతమా, ఏ మతాన్ని కూడా ఈ దేశం లోపల ప్రచారం చేసుకోవచ్చు. ఆ మతాన్ని ఎవరైనా సరే ఆచరించవచ్చు. కానీ మతం పేరు మీద ఇట్లాంటి సూపర్ న్యాచురల్స్, సూపర్ స్టిషన్స్ ప్రచారం చేయడం అనేది అదే భారత రాజ్యాంగం ప్రకారం నేరం అన్నటువంటి విషయాన్ని ఎవరు చెప్పాలి? వీళ్ళు ఇంత దారుణంగా లక్షలాది మందిని పోగేసి ఒకరు క్యాన్సర్ని నయం చేస్తారు, ఇంకోరు గుండె జబ్బులు నయం చేస్తారు, ఇంకోరు అల్సర్ తీసేస్తారు, కిడ్నీల రాళ్ళు తీసేస్తారు, తలకాయల మెదడు తీసేస్తారు, చూసేటోళ్ళని పిచ్చోళ్ళని చేస్తారు. ఇట్లా రకరకాలుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీళ్ళ మీద ఎటువంటి యాక్షన్స్ ఎవరు తీసుకోరు. వీళ్ళ ఇన్కమ్ మామూలుగా ఉండదు. మళ్ళీ దశమ భాగాలు ఇవ్వాలి అని చెప్పి చాలా ఒత్తిడితోటి వీళ్ళు అరుస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కడతా ఉంటారు, ఆస్తులు పెంచుకుంటూ ఉంటారు, ప్రజల్ని పిచ్చోళ్ళని చేసి ఎర్రి పప్పలను, కొండెర్రి పప్పలను, వీళ్ళ నిజంగా వాళ్ళని కాదు వెళ్ళేటటువంటి ప్రజలను చదువుకుంటలేరా భయ్? మీరు చదువుతున్నారు కదా, విద్య నేర్చుకుంటున్నారు కదా, జ్ఞానం నేర్చుకుంటున్నారు కదా. మన బాడీ లోపల ఎటువంటి రోగం వచ్చినప్పటికీ కూడా అది నయం కావాలని చెప్పనంటే హాస్పిటల్స్ పోవాలని చెప్పినటువంటి మినిమం కామన్ సెన్స్ అనేది మనకు చిన్నప్పటి నుంచి చదువులు నేర్పుతున్నాయి కదా. దానికి కారణం ఏంటి? నీకు జ్వరం ఎందుకు వస్తుంది, నీకు దగ్గెందుకు వస్తుంది, నీకు క్యాన్సర్ ఎందుకు వస్తుంది, నీకు ఎయిడ్స్ ఎందుకు వస్తుంది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్తా ఉన్నారు కదా మనకు. మరి వీటి మీద ఎందుకు ప్రభుత్వాలు అసలు మొత్తానికే పట్టించుకో, ఎందుకు వీటిని అరికట్టే ప్రయత్నం చేయవు? ఈరోజు కేంద్రంలో పట్ట బీజేపీ ప్రభుత్వం ఉన్నది, క్రైస్తవ మతానికి, ఇస్లాం మతానికి మరి ఎట్లా వాళ్ళకు పడది, ఆర్ఎస్ఎస్ దళం ఉన్నది, వాళ్ళకు వీళ్ళకు పడది. బట్ వీళ్ళందరూ ఉన్నప్పటికీ కూడా, యాక్టివ్గా ఉన్నప్పటికి కూడా, పాలిటిక్స్ లోపల పైచేయి ఉన్నప్పటికి కూడా వీళ్ళ యొక్క అరాచకాలు ఇంత దారుణమైనటువంటి స్థాయి లోపల ప్రజలను ఎరిపప్పలం చేస్తూ ఉంటే మరి ఆ ప్రభుత్వాలు ఎందుకు మాట్లాడట్లేదు అని చెప్పాలంటే ఇక్కడ ఒక లాజిక్ అర్థం చేసుకోవాలి ప్రజలారా. మనం ఒకటి ఏంటంటే, ఎప్పుడైనా సరే వీళ్ళు ఎందుకు ఇది చేయరు, ఇదొక్కటి అర్థమైతే, ఇదొక్కటి మనం అర్థం చేసుకోగలిగితే మనకు మొత్తం కూడా రాజకీయం అర్థమవుతుంది.
ఎందుకంటే ఇప్పుడు మన భారతదేశంలో ఆర్టికల్ 51A ఉంది. ఆర్టికల్ 51A ఏం చెప్తుంది ఇది అని చెప్పనంటే, భారతదేశం లోపట ప్రతి ఒక్కరికి కూడా సైంటిఫిక్ టెంపర్ని అలవాటు చేయాలని చెప్తుంది. ఆర్టికల్ 51A అంటే శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతి ఒక్కరి లోపల పెంపొందించాలని చెప్పి భారత రాజ్యాంగం చెప్పినటువంటి ఒక విషయం. దాని తర్వాత 1954 యాక్ట్ ఒకటి ఉంది. ఇదేం చెప్తుందంటే డ్రగ్స్ కానీ అదేవిధంగా మ్యాజిక్స్ కానీ ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటికి సంబంధించినటువంటి ప్రచారం ఎవరు చేసినప్పటికీ కూడా రెమెడీస్ చేస్తాము, డ్రగ్స్ ద్వారా రెమెడీస్ చేస్తాము, మ్యాజిక్ ద్వారా రెమెడీస్ చేస్తామని చెప్పారంటే అది చట్ట ప్రకారము నేరము 1954 యాక్ట్ ప్రకారం భారతదేశంలో. మరి భారత రాజ్యాంగం ప్రకారము ఈ విధంగా మనకు వీటిని నిరోధించడానికి నివారించడానికి చట్టాలు ఉన్నప్పుడు, ఆర్టికల్స్ ఉన్నప్పుడు మనం ఎందుకు అడ్డుకోలేకపోతున్నాం? బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇట్లాంటివి నిర్మూలించే ప్రయత్నం చేయాలి కదా, ఇతర మతాల వాళ్ళు చేస్తున్నారని చెప్పి వాళ్ళే చెప్తారు కదా, ఎందుకు చేయరు అని చెప్పారంటే ఈ చట్టాలను గట్టిగా తీసుకపోతే ఏమవుతుందంటే వీళ్ళకు స్వామీజీల వ్యవస్థకు కూడా గండి పడుతుంది. ఇది అర్థం చేసుకోవాలి. ఈ లాజిక్ మనం మిస్ అవుతాం. ఏంటంటే ఇది రాజకీయం. ఇది ఎట్లా రాజకీయం అయితే ఇప్పుడు ఇక్కడ భారతదేశంలో రాజకీయాలన్నీ కూడా స్వామీజీల చుట్టూ తిరుగుతూ ఉంటే మనం చూసినాం. డేరా బాబు కావచ్చు, ఆ తర్వాత ఆశారాం బాపు లాంటి పెద్ద పెద్ద సామ్రాజ్యాలు నిర్మించినటువంటి బాబాజీలు అందరూ కూడా ప్రభుత్వాలను పెంచి పోషించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులే వెళ్ళి వాళ్ళ యొక్క పాదాలకు నమస్కరించి అక్కడ ఉన్నటువంటి నీళ్ళను నెత్తిలో జల్లుకున్నటువంటి పరిస్థితిని, ఈ సందర్భాన్ని కూడా మనం చూసినాం. అంటే ఇక్కడ ఏంటంటే ఒకవేళ గనక ఇక్కడ ఈ మినిస్ట్రీస్ని ఈ యాక్ట్ ద్వారా వీటి యొక్క సూపర్ స్టిషన్స్, సూపర్ న్యాచురల్స్ అనుకుంటా మనం యాక్ట్స్ని తీసుకొని వచ్చి వాళ్ళను నిరోధిస్తే వాళ్ళతో పాటు వీళ్ళని కూడా నిరోధించాలి కదా. అందుకోసమని ఇటు పాస్టర్లను కానీ జ్యోతిష్కులను కానీ వీళ్ళు అస్సలు కూడా కట్టడి చేసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే ఒక్కదాని దెబ్బ కొడితే ఉన్నటువంటి వ్యవస్థ అంతా కూడా దెబ్బతినే పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళు చేయరు. ప్రజలు ఇది తెలుసుకోరు. మిగతా విషయాలలో కూడా అంతే. వ్యక్తిగతంగా నీ ముందున్నటువంటి పరిస్థితులను పక్కకు పెడితే వ్యవస్థీకృతంగా నీకు ఎదురయ్యేటటువంటి అనేక విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వ్యవస్థ అనేది రాజకీయంతో ముడిపడి ఉంటుంది. ఈ రాజకీయ వ్యవస్థ అనేది ఇట్లాంటి సంస్థలతోటి ముడిపడి ఉంటుంది. కాబట్టి దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ స్ట్రక్చర్ని అర్థం చేసుకోగలిగితే ఏది రాజకీయము, ఏది మతము, ఏది విశ్వాసము, ఏది మూఢనమ్మకము అన్నటువంటి విషయం అనేది మనకు అర్థమవుతుంది. మూఢ విశ్వాసాలను పెంపొందించేది ప్రభుత్వాలే. వాటిని ఆసరాగా చేసుకొని వాటి మీద రాజకీయం చేస్తూ ప్రజలను మొబిలైజ్ చేస్తూ వాళ్ళని ట్యూన్ చేస్తూ ఆ యొక్క ఆలోచన విధానానికి కట్టుబడి ఉండేలా వ్యవహరిస్తూ మన లోపల సైంటిఫిక్ టెంపర్ని పూర్తిగా సర్వనాశనం చేస్తూ మనం జాతకాల చుట్టూ, జ్యోతిష్కుల చుట్టూ, స్వామీజీల చుట్టూ, పాస్టర్ల చుట్టూ, ముల్లాల చుట్టూ తిరిగి మన లోపల ఉన్నటువంటి శాస్త్రీయతను దెబ్బ తీసుకునే విధంగా వాళ్ళు ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఫైర్ వాల్ని, ఒక క్రాక్ చేయలేనటువంటి ఫైర్ వాల్ని మన చుట్టూరంగా సృష్టించి ఈరోజు మనతో రాజకీయం చేస్తూ ఉన్నారు. ఒక రోబోస్ లెక్క మనల్ని వాడుకుంటూ ఉన్నారు. మన బ్రెయిన్స్ అన్నింటిని కూడా వాష్ అవుట్ చేసేసి మీరు మొత్తం వాష్ చేసిర్రు. కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే జ్ఞానం అంటే సర్టిఫికేట్ కాదు. సర్టిఫికేట్తో వచ్చే ముక్కి మూలుగు తెచ్చుకునేటటువంటి 4 మార్కులతో వచ్చేటటువంటి సర్టిఫికేట్లు కాదు. జ్ఞానం అంటే నువ్వు ఒక విషయాన్ని తెలుసుకున్నప్పుడు ఆ విషయం గురించి నీ అంతటి నువ్వు ప్రశ్న వేసుకొని దానికి సమాధానం రాబట్టే ప్రయత్నం చేసినప్పుడు, మూలాల్లోకి వెళ్ళినప్పుడు, విశ్లేషణ చేసినప్పుడు దాన్నే జ్ఞానం అంటారు. ఆ జ్ఞానం నేర్చుకునే అలవాటు అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అదే సైంటిఫిక్ టెంపర్ అంటే, శాస్త్రీయ దృక్పథం అంటే, భారత రాజ్యాంగం చెప్పినటువంటి ఆర్టికల్ 51A అంటే. కాబట్టి ఇట్లాంటి దారుణాలకు, ఇట్లాంటి మనుషులకు మీరు
అక్కడ ఆకర్షింపబడి అక్కడికి వెళ్ళి వీళ్ళు ప్రార్థన చేస్తే ఏదో అచ్చిరాని మంత్రం చదివితే పిచ్చి పిచ్చి భాష మాట్లాడితే ప్యాచ్చనంగానే నా లోపల ఉన్నటువంటి కిడ్నీ రాళ్ళు కరిగిపోతాయి, లేకపోతే నాకు క్యాన్సర్ ఉంటే క్యాన్సర్ రోగం పోతాయని చెప్పినట్టే వాళ్ళందరూ పేడ్ ఆర్టిస్టులు అన్నది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ దేశం లోపట అజ్ఞానం లోపట ఉన్నారు. అణిచివేత లోపట, తర్వాత అణిచివేత గురించి పక్కన పెడితే అజ్ఞానం లోపట ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎక్కువగా అడిక్ట్ అవుతూ ఉంటారు, ఆకర్షింపబడతా ఉంటారు ఇట్లాంటి సూపర్ న్యాచురల్ సూపర్స్టిషన్స్కి, ఇట్లాంటి స్టాండ్స్కి మొత్తం కూడా. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆడవాళ్ళ యొక్క ఆలోచన విధానం కూడా మొత్తం ఈ పితృస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ఆ ఆలోచన విధానానికి కరెక్ట్గా ట్యూన్ అయిపోయి ఉన్నటువంటి పరిస్థితి. అక్కడ నుంచి బయటపడలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఉన్నటువంటి ఆడవాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు అణచివేత నుంచి బయటికి రావాలంటే ముందుగా అజ్ఞానం నుంచి బయటికి రావాలి, ఈ పిచ్చి పిచ్చి ఆలోచన నుంచి బయటికి రావాలి. ఎక్కడైనా ఉంటుందా అది? హాస్పిటల్స్ వట్టినే ఉన్నాయమ్మా. నమ్మేటటువంటి మగవాళ్ళు కూడా చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా, ఈ దేశము లోపట ఏ రోగానికైనా రెమెడీ అనేది హాస్పిటల్ మాత్రమే చేయగలుగుతుంది. కాబట్టి దీని గురించి ప్రతి ఒక్కరు కూడా జ్ఞానాన్ని తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ చూస్తూనే ఉండండి అన్నా న్యూస్ అప్డేట్స్, ప్రతి క్షణం ప్రజాపక్షం. థ్యాంక్ యూ.